బ్రేకింగ్ న్యూస్ చర్లపల్లి విజయశాంతి రెడ్డి ఆత్మహత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఉంటున్న పిల్లలను తీసుకెళ్లి మరీ సూసైడ్ చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 27న హాస్టల్లో ఉంటున్న కూతురు విజయశాంతి రెడ్డి ఔటింగ్ కు తీసుకెళ్లింది. ఐఐటీ ఎగ్జామ్ రాసేందుకు బయటకు తీసుకెళ్లిన విజయశాంతి తిరిగి 29న హాస్టల్లో డ్రాప్ చేసింది. అయితే తర్వాత రోజే కొడుకుతో సహా కూతురి హాస్టల్కు వెళ్లింది విజయశాంతి. గత నెల 30న రాత్రి 9 గంటల సమయంలో కూతురు హాస్టల్కు వెళ్లిన విజయశాంతి కూతుర్ని మళ్లీ ఔటింగ్ కు తీసుకెళ్తానని హాస్టల్ నిర్వాహకులను అడిగింది. అయితే వెంటనే ఒక్క రోజులోనే మళ్లీ ఔటింగ్ ఎందుకని హాస్టల్ నిర్వాహకులు ప్రశ్నించడంతో బంధువు చనిపోయారని చెప్పి కూతుర్ని విజయశాంతి బయటకు తీసుకెళ్లింది. అనంతరం చెల్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. ముందు నుంచే ఆత్మహత్య చేసుకోవాలని ఉంటే కూతురి హాస్టల్లో ఎందుకు డ్రాప్ చేసి ఉంటున్నది అని పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలతో సహా విజయశాంతి రెడ్డి చనిపోవడానికి ఏదో బలమైన కారణం తప్పకుండా ఉంటుందని భావిస్తున్నారు. అంతకుముందే కూతురుతో సరదాగా గడిపిన విజయశాంతి రెడ్డి ఒక్క రోజులోనే పిల్లలతో కలిసి ఆత్మహత్య ఎందుకు చేసుకుని ఉంటుందన్నది మిస్టరీగా మారింది. దీనికి తోడు ఎవరిని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు ఆస్తి తగాదాలు లేవని చెప్తుండటంతో కారణాలు ఏమై ఉంటాయన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు. మరోవైపు సూసైడ్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మిస్టరీ వీడడం లేదు. అసలు పోలీసులు అన్ని కోణాల్లో కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన చిక్కుమేడ వీడని పరిస్థితి. తాజా అప్డేట్స్ అందించేందుకు మన ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, చర్లపల్లి మహిళ అలాగే పిల్లల ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు కూడా అన్ని కోణాల్లో అటు సీసీ కెమెరాలు పరిశీలించారు. దాదాపు 200 మంది వరకు కూడా విచారించారు. కుటుంబ సభ్యులను కూడా విచారించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి క్లూ దొరకని పరిస్థితి. అటు ఫోరెన్సిక్ టీమ్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు, ఇస్తాము అని చెప్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా? చర్లపల్లికి సంబంధించి విజయశాంతి రెడ్డి అదేవిధంగా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న కేసులో ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు అని చెప్పాలి. ఈ కేసులో భాగంగా అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా వారం రోజులు అవుతున్నా కూడా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు అయితే వెలుగులోకి రాలేదు. అదేవిధంగా ఈ మిస్టరీకి సంబంధించి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ ఆత్మహత్యకు సంబంధించి గల కారణాలు ఏంటనేది కూడా ఇప్పటి వరకు కూడా దానికి వివరాలు అనేవి తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పోలీసులు క్షుణ్ణంగా ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. అయితే గత నెల 27వ తారీఖు కావచ్చు, 30వ తారీఖు కావచ్చు, ఈ 2 రోజులు కూడా మొదటిగా 27వ తారీఖు తన కూతుర్ని నారాయణ కాలేజ్ అంటే పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి నారాయణ కాలేజ్ దగ్గర క్యాంపస్లో తిను కూతురు హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో మొదటిగా బయటికి తీసుకెళ్ళింది, ఔటింగ్కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత 27వ తారీఖు తీసుకొచ్చి మళ్ళీ డ్రాప్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారో అంటే విజయశాంతి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదో అప్పుడు 30వ తారీఖు సమయంలో 9 గంటల సమయంలో తన కూతుర్ని తీసుకెళ్లేందుకు హాస్టల్కి వెళ్ళడం జరిగింది. సిబ్బందితో మాట్లాడింది. ఎందుకని సిబ్బంది ప్రశ్నించగా అంటే కూతుర్ని మళ్ళీ ఎందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి అడిగిన సమయంలో ఆ టైంలో మా చుట్టాల్లో అంటే రిలేటివ్కి సంబంధించి ఒకళ్ళు చనిపోయారని చెప్పేసి అందుకని తీసుకెళ్తున్నానని చెప్పడంతో సిబ్బంది ఆమెని పంపించడం జరిగింది. పంపించిన అనంతరమే వీళ్ళు ఆ సమయంలో సూసైడ్ చేసుకున్నారు. అయితే సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేసుకోవాలనుకున్నారనేది మాత్రం ఇంకా దానికి సంబంధించి వివరాలు అయితే బయటికి రాలేదని చెప్పాలి. ఈ కేసులో భాగంగానే హాస్టల్ నుంచి ఎప్పుడైతే బయటికి తీసుకెళ్లిందో ఆ తర్వాత పిల్లలు ఇద్దరు కూడా దాదాపు 19 నిమిషాలు హాస్టల్లోనే టైం స్పెండ్ చేశారు. ఆ కూతురుతోటి అంటే కొడుకుతోటి రావడం జరిగింది. కూతురుతోటి టైం స్పెండ్ చేసి కూతుర్ని తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాతనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, పిల్లలకి ఏమని చెప్పింది అనేది మాత్రం ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి వివరాలు అయితే బయటికి రాలేదు. ఇప్పటికే మరోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనిఖీలు చేశారు. తల్లితోటి కూడా మాట్లాడడం జరిగింది. చివరిగా తల్లితోటి అదేవిధంగా తమ్ముడితోటి మాట్లాడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తెలుసుకున్నారు. అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నారు. ఫోన్కి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించి అంటే FSL ద్వారా వచ్చిన రిపోర్ట్ ద్వారానే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆ రిపోర్ట్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం ఇప్పటివరకు కూడా తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. పరిస్థితి
రైట్ అని థ్యాంక్ యూ. మొత్తంగా చల్లపల్లి మహిళ ఆత్మహత్య కేసుకు సంబంధించి మిస్టరీ అయితే వీడడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు కూడా స్పీడప్ చేశారు. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులను ఇంకా ఇతరత్ర అందరినీ కూడా ఎంక్వైరీ చేసినప్పటికీ దీనికి సంబంధించి ఎటువంటి క్లూ కూడా దొరక పోలీసులు తలలు పట్టుకున్న పరిస్థితి. మరిన్ని గంటల్లోనే దీనికి సంబంధించి ఛేదించే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు.